ఇందుకూరుపేట మండలాల్లోని గంగపట్నం గ్రామంలో నివాసం ఉంటున్న ఎండవల్లి ఎంకమ్మ 53 సంవత్సరాల వృద్ధురాలిపై పేడూరు వెంకటేశ్వర్లు, పేడూరు కిరణ్, పేడూరు పద్మజారు యాపకర్రలతో దాడి చేసి చితకబాదారని బాధితురాలు మీడియాకు వివరించింది. బాధితురాలు కథనం మేరకు గంగపట్నం కుమ్మర వీధిలోని సర్వే నెంబర్ 93/1లో 34 అంకముల మా స్థలంలో నేను పిచ్చి మొక్కలు శుభ్రపరచుకొనిచుండగా పేడూరు వెంకటేశ్వర్లు, పేడూరు కిరణ్, పేడూరి పద్మజలు నన్ను యాపకర్రలతో చితకబాదారని తదితరులు బాధితురాలు మీడియా తెలిపింది. యాపకర్రల దెబ్బలతో నడవలేక ఇంటికి వచ్చి నన్ను నా కుమారుడు చంద్రశేఖర్ చూసి వెంటనే ఇందుకూరుపేట ప్రభుత్వ వైద్యశాలకు తీసుకొచ్చాడు. ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్లో నాకు న్యాయం చేయాలంటూ ఎస్ఐ గారికి ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. గంగపట్నం గ్రామం కుమ్మరి ఇది అక్కడికి పోయాను, స్థలం కాడికి పోయాను. పోతే స్థలం బాగు చేసుకోవాలని పోయాను. ఆమె పట్టుకొని తడిచేశారు. పేడూరు కృష్ణ కిరణ వచ్చి దోసేసి కొట్టేశాడు పైన పడి. ఆమెను వచ్చి వాళ్ళ అన్న వచ్చి పేడూరు వెంకటేశ్వర్లు ఆ పిల్లోడు కూడా దోసేసి కట్టాడు. వాళ్ళ అమ్మ వచ్చి వాళ్ళ అమ్మ కూడా దోసేసి కట్టేసింది. అమ్మన పడతా లేస్తా వచ్చేసాను ఇంటికి. నేను పడతా లేస్తా వస్తే పక్కన వాళ్ళు ఉండి లేవదీశారు. తర్వాత మా కొడుకు వచ్చి తీసుకొని హాస్పిటల్కి వచ్చేసాము. మాకు ఏదో ఒకటి న్యాయం చేయాల. కేసు రాసుకున్నారు. మాది గంగపట్నం గ్రామము, కుమ్మరి వీధి. మా 33 అంకణాల స్థలం ఉందాడ. 3 అంకణాల స్థలం ఉంది. ఆ స్థలం కాడకు మా అమ్మ పోయింది నిన్న పొద్దున పోతే గెడ్డం వేసినారు 26వ తేదీ. మా అమ్మ 27వ తేదీ పోయి తీయమంది. తీస్తాము అని చెప్పి ఏం అనలేదు. వాళ్ళు గమ్ముగా ఉన్నారు. సాయంకాలం 2 చెట్లు ఉంటే 2 చెట్లు మునగ చెట్టు ఒకటి పిచ్చి చెట్టు ఉంటే అది కొట్టే సమయంలో 2 చెట్లు కొట్టేసింది. వచ్చే సమయంలో పేడూరు కిరణ్, పేడూరు వెంకటేశ్వర్లు, పేడూరు పద్దమ్మ వీళ్ళు ముగ్గురు పడేసి యాప కట్టలతో నానా హింసలు పెట్టి వాళ్ళంతా నానా గుజ్జు కొట్టేశారు. బాగా కొట్టేసిన తర్వాత ఇందుకూరుపేటకు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో చూపించుకున్న తర్వాత హాస్పిటల్లో కేసు పెట్టమన్నారు. కేసు పెట్టేదానికి పోలీస్ స్టేషన్కి పోయి కేసు పెట్టాము. మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా స్థలం మాకు ఇప్పించాలని కోరుకుంటున్నాము. ఆ స్థలం వచ్చేసి 93/1 అది స్థలం, సర్వే నెంబరు అది. సార్ మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాము. మీ మీడియా వాళ్ళు, పోలీసు వాళ్ళు మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. మేము ఆ స్థలం కాడకపోతే తగులు తంటాలు పెద్ద మనుషులు తీసుకపోతే పెద్ద మనుషులు కూడా నానా బూతులు తిట్టి పంపించేస్తున్నారు. మాకు వాళ్ళ వల్ల ఇబ్బందిగా ఉంది. ఇదే మేము కోరుకున్నాం. ఎవరిన పెద్ద మనుషులు తీసుకోకపోతే తిట్టి వాళ్ళని ఎట్టంటే నానా మాట్లాడి పంపించేస్తున్నారు వాళ్ళని. ఇంకోసారి ఆ పెద్ద మనుషులు రావట్లేదు. పోలీసు వాళ్ళు అయితే 2 సార్లు వచ్చారు. వాళ్ళు న్యాయం చేయలేకపోయారు. 2 సార్లు వచ్చినా ఇప్పుడు అడుగుతున్నాను మిమ్మల్ని మీడియా వాళ్ళని. అదే మేము కోరుకుంటున్నాం సార్. మీకు దానికి ఆడకపోతే వాళ్ళు కొట్టేదానికి వస్తారు. మాకు ప్రాణభయం ఉంది వాళ్ళ వల్ల. ఆ ఈదులో తిరగాలన్నా కూడా భయం వేస్తుంది. ఆడకపోతే మేము ఒక్కరం పోతే పొద్దుపోయేందంటే కర్రలు ముగ్గురు తీసుకొని వచ్చేస్తున్నారు. అది సార్.